విజయసాయిరెడ్డి ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత వైసీపీలో ప్రకంపనలు పుట్టబోతున్నాయంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ వల్ల నాశనం అవుతున్నారని, ఆ కోటరీ మాటలు వింటే ఆయనకు భవిష్యత్తు కూడా ఉండదు అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మరి ఆ కోటరీ ఎవరు, అలాగే కాకినాడ అక్రమ పోర్టు కబ్జా అంశం పైన కూడా విజయసాయిరెడ్డి గారు స్పందించి తనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, విక్రాంత్ రెడ్డి గారే చేయించుంటారని చెప్పి కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఓవరాల్గా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూసినట్టయితే అసలు వైసీపీ పార్టీకి ఇక మీదట మనుగడ కష్టమే అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా మరి ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయన పాతివ్రత్యాన్ని కూడా ఆయన నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే ఈ కేసుతో విజయసాయిరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదా, ఈ కేసు పక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చాలా అవినీతి ఆరోపణలో కూడా ఆయన పేరు వినిపించింది. మరి ఆయన చెప్పే మాటలను ప్రజలు ఎంత మేర నమ్మే అవకాశం ఉంది? మరి ఈ ప్రెస్ మీట్ పైన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జలు గారు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? అసలు వైసీపీ పార్టీలో ఇక మీదట పుట్టబోయే ప్రకంపనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. సో మధుసూదన్ రెడ్డి గారు, మీరు విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ చూసే ఉంటారు. సో ఆయనకి ఈ కేసుతో సంబంధం లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కేసుతో సంబంధం లేదు అంటున్నారు. సో ఓవరాల్గా ఈరోజు చూస్తే ఆయన మాటలు చాలా జాలిగా అనిపిస్తుంది. అంటే వైసీపీలో నన్ను తొక్కేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేకే నేను బయటకు వచ్చాను అని మాట్లాడుతున్నారు. గతం చూసుకుంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు? అలాగే మరి నిజంగానే విజయసాయిరెడ్డి గారిని ఇటు ప్రజలను నమ్మొచ్చు అంటారా? మీరేం చెప్తారు? నేనైతే నంగనాచి మాటలంట. ఒక నంగనాచి వచ్చి మాట్లాడుతుంది, సింపుల్గా 3 ముక్కల్లో తేల్చేస్తా. అట్టపర్వతం ఎత్తు పెట్టుకున్నోడల్లా ఆంజనేయుడు కాదు, నెమలేక పెట్టుకున్నోడల్లా కృష్ణ పరమాత్మ కాడు. ఈ పాట గుర్తుపెట్టుకోండి. అట్టపర్వతం ఎత్తు పెట్టుకున్నోడల్లా ఆంజనేయుడు కాదు, నెమలేక పెట్టుకున్నోడల్లా శ్రీకృష్ణ పరమాత్మ కాదు. విజయసాయిరెడ్డి ఇప్పుడు వచ్చి నంగనాచి మాటలు మాట్లాడితే నమ్మటానికి ఎవడో సిద్ధంగా లేడు. ఎందుకంటే ఒక సింహపూరి ముద్దు బిడ్డగా ముందు విజయసాయిరెడ్డి సత్యం చెప్పాల. 3 తరాలకి చెరగపోని రక్త చరిత్ర, అవినీతి చరిత్రకి ఆద్యుడు విజయసాయిరెడ్డి. రక్త చరిత్రకి, ఆర్థిక అరాచకత్వానికి, దోపిడీకి సంతకం ఎవడన్నా ఉండడంటే వాడే విజయసాయిరెడ్డి. నేను అంటున్నా ఈరోజు, నీలో నీతి నిజాయితీ ఏమన్నా కొంచెం సీము నెత్తురు ఉంటే నీ బాడీలో నిజం మాట్లాడు. ఎందుకంటే ఉన్నత విద్యాధికుడైనాడు. సింహపూరి గడ్డ మీద పెట్టుకొని మద్రాసులో ఒక ఆడిటింగ్ కంపెనీ పెట్టుకొని రాజారెడ్డికి లెక్కలు రాసిన గుమస్తావి నువ్వా కాదా? నాటి రాజారెడ్డి మొదలుకొని నేటి జగన్మోహన్ రెడ్డి వరకు జగన్ చిట్టా పొద్దు మొత్తం వాడి దగ్గర ఉంది. దొంగ కంపెనీలు సృష్టించడానికి ఐడియాలు ఇచ్చింది, ధనార్జన చేయడానికి మూల పురుషుడు అతనే. కాబట్టి నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికే ప్రథమ ముద్ద ఎవరంటే విజయసాయిరెడ్డి. ఈరోజు నాకేం తెలియదు అంటే నేను అంటుండేది ఏంటంటే, డబ్బు మనిషి జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? డబ్బు మనిషి జగన్మోహన్ రెడ్డి. నేననేది ఆ డబ్బు మనిషి దగ్గర జబ్బు మనిషిగా చేరింది ఎవరు? ఐడియాలు ఇచ్చింది డాక్టర్ ఈయనే కదా, ఆడిటింగ్ డాక్టర్ ఈయనే కదా. కాబట్టి ఆ చంద్రగుప్తుడు చిట్టా అంతా ఇప్పు, ప్రజలకు చెప్పు, పలానా టైంలో ఈ కంపెనీ సృష్టించాను, దానికి నిధులు యాడ్ నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు తెలియకుండా రూపాయి బిళ్ళ కూడా ఖర్చు కాల. ఇది రాజారెడ్డి మొదలుకొని నాటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆ నిజాలు చెప్పు. నికృష్ట బతుకు బతక్కు. సింహపూరి గడ్డలో ఒక మహానుభావుడు పుట్టిన గడ్డది. ఎవరు? కమ్యూనిస్టు గాంధీ అని పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి పుట్టిన గడ్డ మీద పుట్టినావు. ఇప్పటికైనా నిజం చెప్పు. నేనేమంటున్నానంటే, చరితార్థుడై నువ్వు ఉండాలంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈడు సీమ గజ దొంగకి సహాయం చేసినటువంటి అకౌంటెంట్ అంటున్నారు. ఆ మచ్చని చెరిపేసుకోవాలంటే నీకు ఊరు వారసులు కూడా లేరుగా. వాడికి లేరు, నీకు లేరు వారసులు. పట్టకపోయేదేంది? సత్యాన్ని బతికించినోడివి, ధర్మాన్ని బతికించినోడివి అవుతావుగా.
నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నువ్వు చరితార్థుడై చిరస్మరణీయుడై నిలబడాలి అంటే నువ్వు చేసిన దొంగ కంపెనీల లిస్టు మొత్తం బయటపెట్టు. పోతే నీ ప్రాణాలు పోతే పోతాయి, కానీ నిజాన్ని అయితే బతికిస్తావుగా. సత్యం కోసం నాడు హరిశ్చంద్రుడు సతీసుతులను, సత్యం కోసం నాటి హరిశ్చంద్రుడు సతీసుతులను, సతీ అంటే భార్యని, తర్వాత కడుపును పుట్టిన కొడుకును కూడా వదిలేసుకున్నాడు. చివరికి తను అమ్మేసుకొని కూడా చివరికి కాటికాపర ఉద్యోగం చేసుకో సత్యప్రతిష్ఠకి నిలబడిండిగా. ఆ పుస్తకం రాసింది ఎవరు? బల్జేపల్లి లక్ష్మీకాంతం అని తెనాల దగ్గర ఒక కవి ఉండేవాడు, హిందూ కాలేజీ ప్రొఫెసరు. స్వతంత్రోద్యమంలో భాగంగా జైల్లో కూర్చొని రాసిండు ఆ పుస్తకాన్ని 1930లో. ఏది? సత్య హరిశ్చంద్ర నాటకాన్ని. ఆ పుస్తకం చదువు. రెండో పుస్తకం కూడా చెప్తా విజయసాయిరెడ్డి, నీకు కనువిప్పు కలగటానికి వితోక్తి చెప్తాడు ఒక సింహపూరి ముద్దు బిడ్డగా. మాన్షి కాన్షీరాము ఒక పుస్తకం రాసిండు, చెంచాయుగం, అది ఒకటి చదువు. ఇంకోటి మహాత్మా బాపురావు జ్యోతే పూలే రాశాడు, గులాంగిరి. ఈ 3 పుస్తకాలు నువ్వు కానీ చదివితే నీకు జ్ఞానోదయం అయ్యి సత్యాన్ని బయటికి వెలిగితీస్తావు. మహాత్మా గాంధీయే చెప్పాడు, సత్యనిష్ట రావటానికి మహాత్మా గాంధీ అంటోడే సత్య హరిశ్చంద్ర నాటకం చదివి సత్యనిష్టకి చరితార్థుడై నిలిపోయాడు. ఇలా నోట్ల మీద గాంధీ బొమ్మ ఉందిగా. అట్నే విజయసాయిరెడ్డికి కళ్ళ ముందు అవుపడుతుంది. నిన్ను బతకనీరోళ్ళు. ఎందుకు? వాళ్ళు రాజ్యాధికారం కోసం సొంత మనుషుల్లే వేసేసుకున్నోళ్ళు నిన్ను బతకనిస్తారా? కాబట్టి నువ్వు చచ్చిపోయేవు లోపు నిజం చెప్పి చచ్చిపో, ధర్మాన్ని రక్షకుడుగా బతుకో. అందుకే సత్యమేవ జయతే అన్నారు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. ధర్మో రక్షిత అని మన ధర్మం చెప్పొద్ది. కాబట్టి విజయసాయిరెడ్డి నిన్ను ఇంత మాట అన్నాడు కదా, విజయసాయిరెడ్డికి విశ్వసనీయత లేదు, విజయసాయిరెడ్డికి మానవత్వం లేదు, విజయసాయిరెడ్డి అసలు మనిషే కాదంటాడు. ఇంత మాట అన్న తర్వాత సిగ్గుమాలను బతికేదానికంటే నువ్వు చేసిన పాప కర్మలన్నీ బయటపెట్టి, అందువల్ల ఏంటంటే ప్రజలు ఎంతో కొంత ప్రాయశ్చిత్తాన్ని మించినటువంటి శిక్ష లేదు, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తాన్ని మించిన పశ్చాత్తాపమే లేదన్నాడు. పశ్చాత్తాపడి ఏడ్చేయి, మొత్తం చెప్పేయి ప్రజలకి, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది, ఈ విధంగా సంపాదించారు రాజశేఖర రెడ్డి కుటుంబం, నీకు తెలియకుండా ఏమీ జరగలేదు. నిజాన్ని నిర్భయంగా బయట పెట్టి చచ్చిపోమని చెప్తున్నా నేను. నిజమైతే బతికిచ్చినోడు పోతావుగా, ధర్మాన్ని అయితే బతికిచ్చినోడు పోతావు కదా, ఒక చరిత్రను నిలబెట్టినోడు పోతావు కదా. అందువల్ల ఏంటంటే అంత మాట అనుకునే దానికన్నా కూడా ఆ పెన్నా నది ఒడ్డున ఉంటుంది కదా ఊరు, మంచి ఒరే సంపద వాడికి, చెప్పు దెబ్బలు నీకు, మాటలు నీకు, దోసుకున్నోడేమో ప్యాలెస్ల మీద ఫ్లైట్లలోనూ ప్యాలెస్ల మీద ప్యాలెస్లు విదేశాలకు తిరుగుతుండవు, నువ్వేమో మాట్లాడుతుండవుగా. గారు ఒకటండి, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిందే కేసుల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి వార్తలు వస్తూ ఉంటే మీరు నిజాన్ని ఒప్పుకోమంటే ఆయన ఎట్లా ఒప్పుకుంటారు? మీరు లేదమ్మా, తప్పు నిజాన్ని ఒప్పుకోవాలి. విజయసాయిరెడ్డి వాడికి పోయేది ఏం లేదు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ బతుకు వాళ్ళు బతకతారు. కాబట్టి వాడు నిజం చెప్పిండు అనుకో చరితార్థుడై ఉంటాడు. ఒరే విజయసాయిరెడ్డి తప్పు చేసినా చివరికి నిజాన్ని ఒప్పుకున్నాడు రా, దేశానికి మేలు చేసినోడు అవుతాడు, తర్వాత ఆంధ్ర నేలకు మేలు చేసినోడు అవుతాడు. అందువల్ల విజయసాయిరెడ్డి నిజాలు చెప్పాలా, విజయసాయిరి నిజాలు చెప్పనంతసేపు వాడిని కసాయిరెడ్డిగా ఇంకో మాట కూడా అంట, చిత్తశుద్ధి ఉంటే విజయసాయిరెడ్డి ఏ రెడ్డో చెప్పమను, అదన్నా చెప్పమను, అదంతా వద్దు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సింహపూరి గడ్డ మీద పుట్టిన పెద్ద కంటి రెడ్డి అని స్వచ్ఛంగా చెప్తున్నా, నా గోత్రం కూడా చెప్తున్నా, మొగల రేకుల గోత్రాన్ని, వాడే రెడ్డో చెప్పమని చూద్దాం, అది కూడా చెప్పలేదు. ఆ ధైర్యం లేనుడు ఎందుకు అడ్డాల మాటలు మాట్లాడుతారు? కాబట్టి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, ఇక్కడ సాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన గొడవలు, ఈ మనస్పర్ధలు నిజంగానే నిజమా అని మొదటి నుంచి కూడా చాలామందికి డౌట్ ఉండిందండి. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఈ కాకినాడ పోర్ట్ అంశం ఏదైతే ఉందో దీంట్లో నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు, మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరన్నారు ఇందాక 3 తరాల నుంచి విజయసాయిరెడ్డి గారే ఉంటున్నారు కాబట్టి ఆడిటర్ జనరల్గా వాళ్ళకి, ఇప్పుడు మరి ఈ కేసు అంశంలో ఏదైతే ఉందో ఈ లెక్కలు కూడా విజయసాయిరెడ్డి గారికి తెలియకుండానే జరిగాయంటారా? అండ్ ముఖ్యంగా అరవిందో కంపెనీ పేరు వినిపిస్తున్నా కూడా నాకు ఎలాంటివి ఆ విషయంలో తెలీదు, అరవిందో కంపెనీ సంబంధాలనే ఎక్కువ పట్టించుకుంటాను డబ్బు కన్నా కూడా అని మాట్లాడుతున్నారు. సో మరి నిజంగానే ఆయనకి తెలియకుండానే ఇదంతా జరిగే అవకాశం ఉంటుందంటారా? అండ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కేప్ అయ్యి విక్రాంత్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే వీళ్ళిద్దరూ అంటే కావాలని డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏది ఏమైనాగమ్మా, సేజిక్కిన సామ్రాజ్యాన్ని కాలదన్నుకున్న కర్ణుడు కురుక్షేత్రంలో నానాకి హింసపడి చచ్చిండట. కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడు ఎలా చచ్చిపోయిందో అందరికీ తెలుసు. ఆ కర్ణ పాత్రకి విజయసాయిరెడ్డి పాత్రకి మంచి లింకప్ ఉంటుంది. కర్ణుడి చావుకి కారణాలు పొందాలంట.
అట్లా విజయసాయిరెడ్డి మరణానికి కూడా ఏదైతే అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో ఆ అవినీతి సామ్రాజ్యానికి సహకరించినటువంటి కర్త కర్మ క్రియ మొత్తం విజయసాయిరెడ్డి, ఎవరు కాదు. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమ్మతని నువ్వు ఇవాళ తప్పించుకోవాలంటే కుదరదు. ఎందుకంటే పులి బోన్లో నువ్వు తలకాయ పెట్టినావు, ఇంకా నీకు మిగిలింది ఆ పులికి నువ్వు ఆహారం అయిపోవడమే. ఇది మాత్రం వాస్తవం. పులికి ఏ రోజు ఆహారం అవుతో ఆ సింహం బోన్లోకి దూరును, ఏ రోజు ఆహారం అవుతో నీ ఇష్టం. ఎందుకంటే సాయిరెడ్డి జగన్కి ఆహారం కాక తప్పదా? 100%, 1000% సింహం బోన్లోకి దూరిండు, పులివెందల పులి బోన్లో దూరిండు కాబట్టి ఆహారం కాక తప్పదు. రాసి పెట్టుకుని డైరీలో ఓడికన్నా డౌట్ ఉంటే ఇబ్బందే లేదు, ఆహారం అయిపోతాడు. అక్కడ ఏంటంటే సామంతరాజులను పెట్టుకున్నాడు. ఉత్తరాంధ్రాకి విజయసాయిరెడ్డి ఒక సామంతరు, నువ్వు దోపిడీ చేసి నాకి. తర్వాత గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మిథున్ రెడ్డి, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు దోపిడీ తీసి P2. ఇంకా P3 సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాలు నువ్వు దోచి నాకు తెచ్చిపెట్టు. రాయలసీమ ముఖ్యమంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, P4 సరిపోయిందే. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం P4 పాలసీ అంటే P4. ఈ నలుగురు దోచేసి ఎవరికి ఇచ్చారంటే పెద్ద మేడానికి ఇచ్చారు. ఏది పెద్ద మేడానికి ఇచ్చి రిమోట్ మేడానికి ఇచ్చేశారు. ఆ రిమోట్ మేడానికి ఇచ్చిన మాట వాస్తవం. కాబట్టి దోపిడీ ఎవరిది? ఇలా లెక్కర్ బిజినెస్ చేసింది నువ్వే కదా, లెక్కర్ని దోషింది ఎవరు? ఇదంతా ఏంటంటే సార్, రాష్ట్రంలో అత్యున్నత పదవిలో కడపకు సంబంధించిన జే గ్యాంగు మిడతల గుంపు తోడేళ్ల దండొచ్చి సీమాంధ్ర మీద పడినాయి. చీఫ్ సెక్రటరీ కడప నుంచి, గనుల శాఖ డైరెక్టర్ కడప నుంచి, బేవరేజ్ కార్పొరేషన్ కడప నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి కడప నుంచి, సలహాదారుడు కడప నుంచి, ఆ తర్వాత మైనింగ్ శాఖ మంత్రి రాయలసీమ నుంచి. మైనింగ్, అటవీ, పర్యావరణ వాడు ఇంట్లో ఉండడు కదా ఎవరు. అవునండి, నేను అనే పాయింట్ ఏంటంటే ఈ జే గ్యాంగు పులివెందల మిడతల దండు రాష్ట్రం మీద పడింది. ఈ తోడేలు గుంపు పడి మొత్తం కడప జే గ్యాంగ్ మొత్తం నాకేశారు రాష్ట్రాన్ని. ఆ నాకడం అట్టా కాదు, 10 తరాలకు మోయినంగా నాకేశారు. భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి కలుగు చేయాలి. ఎందుకు వదిలేస్తారు అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ, విద్యుత్తు, పర్యావరణం, తర్వాత బేవరేజ్ కార్పొరేషను ఎవరు ఆయన చేతి కిందోడే కదా. ఉప ముఖ్యమంత్రి పేరుకు నారాయణ స్వామి, వాడికి పాపం ఏం తెలియదు. అయ్యో రామా రామా రామా, వాడికి ఏమీ తెలియదు. లెక్కర్ షాపులు ఎవరు ఎలాగా 31,500 కోట్లు కొట్టేశారని నేను డే 1 నుంచి చెప్తుండా. లెక్కర్లో జరిగిన కుంభకోణం 3,113 కోట్లు కాదు. డివేష్ గారు, విజయసాయిరెడ్డి ఇప్పుడు గాలి మాటలు మాట్లాడకూడదు. నేను అనేది ఏంటంటే 170 రూపాయలు సంఘటిత నిధికి ఇచ్చారు, ప్రభుత్వ సంఘటన నిధికి డివేష్ గారు. ఒక ఎవిడెన్స్ ఉంది, ఈ కేసుకి ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ కూడా చెప్తాను నేను. మందు కొన్న తాగుబోతులను అడగండి, ఎంత కొన్నావు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో అంటే 220 రూపాయలు క్వార్టర్ కొన్నారు. ఎంత? 220. ప్రభుత్వ సంఘటిత నిధిలో చూపించింది ఎంత? 170, 50 రూపాయలు. నెల వచ్చేసరికి వీడికి రోజు 50 రూపాయలు చొప్పున 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు 90,000. ఒక తాగుబోతోడు కాడ వీళ్ళు కొట్టేసిన డబ్బు 90,000. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ కన్జంప్షన్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, ఆ డేటా ప్రకారమే చెప్తుండా. అవి 2 క్యాలిక్యులేషన్ చేసుకుంటే 31,500 కోట్ల రూపాయలు తాగుబోతుల కాడ లంచం రూపంలో తీసుకున్నారు. దీనికి నేను ఇంకా ఎవిడెన్స్ చూపిస్తాను డివేష్ గారు. అదాని డిస్టిలరీస్ ఎవరిది? నీది కదా విజయసాయిరెడ్డి. సత్య డిస్టిలరీస్ ఎవరిది? బొత్స సత్యనారాయణది కదా. తర్వాత ఈయన పెద్ద ఆయన చచ్చిపోయిండు, పాపం మా పెద్ద ఆయన చచ్చిపోయిండు, SPY రెడ్డి, SPY ఆగ్రో. దాన్ని వాళ్ళ అల్లుళ్ళని బెదిరించి, ఆడపిల్లలను బెదిరించి లాక్కుని మిథున్ రెడ్డి గారు నడిపించింది. అది ఒకటి. మీరు చూపించిన ఈ మధ్య పేపర్లో వచ్చిన కుంభకోణం ఏంటంటే 3,113 కోట్లు, కేసుకు 200 రూపాయలు వసూలు చేసిన కుంభకోణం. అది కమిషను. నేను చెప్పేది డైరెక్ట్ కుంభకోణం. దాన్ని ఎట్టా ఎలికి తీయాలంటే బేవరేజ్ వాళ్ళు ప్రొడక్షన్ సీటు బయటికి తీయండి, ఓకే అయిపోయిందా. తర్వాత వాళ్ళు కొన్నది బయటికి తీయండి, ఎవరు? గోడౌన్స్ వాళ్ళు. కన్సంప్షన్ బయటికి తీయండి, 3 ఉండే. క్యాల్కులేషన్ చేయండి అకౌంట్లోకి. ప్రొడక్షన్ అవుట్పుట్, కన్సంప్షన్ అవుట్పుట్, బేవరేజ్ స్టోరేజ్ ఉంది కదా సార్ కార్పొరేషను, అక్కడ పెట్టండి. తర్వాత ఇక్కడ లెక్కర్ షాపులు 3 ట్రయాంగిల్ తీయండి, దొరికిపోయింది దొంగల. కాబట్టి ఒక్క
ఒక్క ఇసుక పక్కన పెట్టండి, ఒక్క బేవరేజ్ కార్పొరేషన్లోనే 31,500 కోట్ల రూపాయలు ప్రజల కానించి లూటీ చేసేసారు. ఇది సత్యం. ఈ కుంభకోణాన్ని అసెంబ్లీలో బయట పెట్టాలా? ఏ డిస్టిలరీ ఎన్ని క్వార్టర్ల ముందు ఉత్పత్తి చేసింది, బేవరేజ్ కార్పొరేషన్ ఎంత కొన్నది, పబ్లిక్ కన్సంప్షన్ ఎంత పోయింది, ఆ డబ్బు ఏ అకౌంట్లో జమ ఎంత అయింది, ఈ ట్రయాంగిల్ సిరీస్ని కానీ మొత్తం కానీ బయటికి తీయగలిగితే ఈ పెద్ద కుంభకోణం భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం ఏడా జరగల. కాబట్టి ఇసుకని వదల్లా, మైనింగ్ని వదల్లా, తాగుబోతుల్ని వదల్లా. కాబట్టి అందువల్ల నేను అనేది ఈ లెక్కలన్నీ విజయసాయిరెడ్డికి పక్కా తెలుసు. గంజాయి పెంచింది ఎవరు అది చెప్పమని విజయసాయిరెడ్డిని. శీలావతిని పెంచి పోషించింది ఎవరు? విజయసాయిరెడ్డి రూలింగ్లో ఉన్న శీలావతిని 1000 ఎకరాలు పెంచి ఆ శీలావతిని ఎక్కడ కలిపారు? మందులోని కలిపారు. తాగిన వాళ్ళందరూ కడుపులో మంట మంట అంటానికి కారణం ఏంటంటే శీలావతిని పెంచి పోషించింది విజయసాయిరెడ్డి. దాన్ని తీసుకొచ్చి లెక్కర్లో కలిపింది. దీనికి అంతటికి అందుకే వేణుంబాకం విజయసాయిరెడ్డి కాదు వాడి పేరు, ఏణుంబాకం కసాయి సారాయి రెడ్డి అని పెట్టింది. అందుకు నేను నిలబడరా మాట మీద. నువ్వు ఇంకో మాట కూడా చెప్పాలి. విజయసాయిరెడ్డి వాడు ఏ రెడ్డో చెప్పాలి, అప్పుడు మాట్లాడాలి. అప్పుడు దాకా నమ్మకూడదు. వాడు గోత్రం చెప్పాలా, వాడు ఏ రెడ్డో చెప్పాలా. నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ రెడ్లు పొరుగు బంగాళాఖాతంలో కలిపిన వాళ్ళు వీళ్ళిద్దరూ. రెడ్లు అంటే త్యాగానికి శౌర్యానికి ప్రతీక. ఇవాళ రాణి రుద్రమదేవి సామ్రాజ్యాన్ని కాపాడి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన గోణ గన్నారెడ్డి. కాబట్టి కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరరామరెడ్డి, తరిమెళ్ళ నాగిరెడ్డి, సర్ సిఆర్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో సిఆర్ రెడ్డి గారు, కడప కోటిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎంతో త్యాగదనులు ఉన్న రెడ్లు జాతిని బంగాళాఖాతంలో బండబెట్టారు. మీ ఎదవలు ఇద్దరు కలిసిన రెడ్డి కానీ రెడ్డి ఒకడో, కల్తీ రెడ్డి ఒకడో, లెవెన్ రెడ్డి ఒకడో. ఈడు స్వచ్ఛమైన రెడ్డి కాబట్టి వాడు చెప్పడంలో ఏ రెడ్డి అనేది నా బాధ. అది నేను సింహపూర్ గడ్డ మీద పుట్టిన గర్వంగా చెప్పుకుంటాను. నేను పెద్ద కంటి రెడ్డిని, సింహపూర్ రెడ్డిని. వాడు చెప్పాను ఏ రెడ్డో చెప్పలేడు. ఎందుకు? అదొక్కరు చెప్తే వాడు మాగాడే విజయసాయిరెడ్డి. కాబట్టి విజయసాయిరెడ్డి నమ్మబాకండి ఎవరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.